దేవుని చిత్తములో దేవుని కృపను బట్టి దేవుడు మా అందరిని ఇక్కడ నడిపించినందుకు దేవాదేవునికి చప్పట్లు కొట్టి మహింపరుద్దాం ప్రతి ఒక్కరు. ఒక చిన్న వాక్య సందేశం నాకు ఇచ్చిన సమయంలో కొన్ని మాటలు మీ అందరితో పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. చూడండి, మనమంతా ఎవరము? నా బంధువులు, నా స్నేహితులు నన్ను ఏం పిలుస్తారంటే, నువ్వు క్రైస్తవుడివిరా అంటారు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అదేనా? ఎందుకు క్రైస్తవులం? క్రీస్తుని వెంబడించే మనందరినీ. నిజంగా మనం క్రైస్తవులైనా? మనలో శిష్యులు ఎంతమంది? 12 మందా? ఎవరా 12 మంది? నేను అనింది ఏంటంటే, మనలో శిష్యులం ఎంతమంది అంటున్నా. మనలో శిష్యులు 3 రకాలు పనిచేస్తుంటాయి. ఎత్తుతే నువ్వు ఎలా శిష్యుడు చెప్పు, శిష్యురాలు ఎలా చెప్పు అని అడుగుతారు. ఇంకొక రెండో టైప్ ఏంటి, అసలు శిష్యుడు ఎవరు? 12 మంది శిష్యులే కదా మనకు ఫస్ట్ నుంచి బైబిల్ చదివినప్పుడు. తర్వాత శిష్యులు ఏంటి? మూడో ప్రశ్న ఏంటి, నేను శిష్యునో కాదో, ఏమన్నా దానికి ఉన్నాయేమో తెలియదు. ఇంకా ఈ మూడిట్లో ఒకటో డౌట్ ఎవరికి ఉంది? ఎత్తుతే ప్రాబ్లం అనేవాళ్ళు. సరే, రెండో డౌట్ ఎవరికి ఉంది? అసలు శిష్యులు ఉంటారా? క్రైస్తవులే కదా ఉండేదని ఎంతమందికి ఉంది? మూడో డౌట్ ఎంతమందికి ఉంది? శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి? సరే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28:19 వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునులుగా చేయుడి. చాలు. యేసయ్య మరణించి 3వ నాడు సజీవుడిగా లేచి మరణాన్ని గెలిచి పరలోకానికి ఆరోహణం అవుతా ఉంటే వాళ్ళందరూ ఇలా చూస్తూ, దానికి ముందు ఆ కొండమైన సెండ్ ఆఫ్ ఇస్తూ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని శిష్యులుగా చేసుకున్నా, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునులుగా చేయుడి. సమస్త జనులను, కొంతమందిని అలా. సో యేసయ్య తన 120 మంది 12 మంది శిష్యులు, ఇంకొంతమంది వెంబడిస్తున్నారు, మెయిన్ 12 మంది శిష్యులు, వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యండి. ఇప్పుడు చూడండి, మనం క్రైస్తవులం, మరి శిష్యులుగా ఎలా? యేసయ్య చెప్పిందేమో శిష్యులుగా చేయమని, కానీ ఇప్పుడు అంతా ఏం చేస్తున్నాము? మనము క్రైస్తవులుగా మారుతున్నాము. ఏంటి శిష్యుడు అంటే ఎవరు? క్రైస్తవుడు అంటే ఎవరు? అసలు శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి? చూడండి, ఒక్కటి మాత్రం మనసులో గుర్తుపెట్టుకుని వాక్యం వినే ముందు, ఎవరైతే శిష్యుడిగా మారుతారో వాళ్ళకే పరలోక రాజ్య ప్రవేశం. ఎవరైతే శిష్యుడుగా మారుతారో, శిష్యురాలుగా మారుతారో వాళ్ళకే పరలోక రాజ్య ప్రవేశం అనేది ఈ పాయింట్ మనసులో ముద్రించుకోండి. ఇప్పుడు చూద్దాం, అసలు శిష్యుడు అంటే ఎవరు? శిష్యుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో ఆయనే చెప్పారు. ఇదిగో, ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను శిష్యుడిని, నేను శిష్యురాలను అంటే నేను అంగీకరించను. నాకు శిష్యులుగా ఉండాలంటే వాళ్ళకి ఈ అర్హతలు ఉండాలి, ఈ కండిషన్స్ ఖచ్చితంగా వాళ్ళు అవుతేనే నా శిష్యులు అన్నారు. ఏంటి ఆ కండిషన్స్? లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుంచి చూద్దాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి. చాలు. బహుజను సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి. చూడండి, యేసయ్య ఇలా వెళ్తా ఉన్నారు, వెనకాల ఎంతమంది వెంబడిస్తున్నారు? 100 మంది వెంబడిస్తున్నారు. వెంబడిస్తుంటే యేసయ్య సడన్గా ఇలా తిరిగి చూశారు. ఆ వెంబడిస్తున్న వాళ్ళకి ఈ మాటలు చెప్పారు, వెంబడించే వాళ్ళకి ఈ మాటలు చెప్పారు. జనాలు టీ షాపుల దగ్గర అక్కడ ఇక్కడ కూర్చున్నప్పుడు వెళ్ళి నన్ను వెంబడిస్తున్న మీరు అలా వెనక్కి తిరిగారంట. తనను వెంబడిస్తున్న అనేక మంది వైపు చూసి, చదవమ్మా. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఫస్ట్ కండిషన్, యేసయ్య శిష్యుడుగా ఉండాల్సిన వాళ్ళకి చెప్పిన నెంబర్ 1 కండిషన్ ఏంటంటే, 3 కండిషన్లు చెప్పారు. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఎవడైనను నన్ను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానింపుమని చెప్పింది ఎవరు? ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఏమంటారు ఆయన? అది చెప్పి అది పాటిస్తుంటే ఇక్కడికి వచ్చి ద్వేషింపమంటారేంటి?
నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్న చెప్పిన ఆయనే ద్వేషించమంటారేంటి? ఈ 2 వచనాలను పట్టుకొని నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమనే మాట దేవుడు ఎప్పుడు చెప్పారంటే మొదట 4 ఆజ్ఞలు ఆయనటి పెట్టి 5వ ఆజ్ఞగా పెట్టారు, నీ తల్లిని తండ్రిని సన్మానించుమని. మొదట దేవునికి విలువ ఇవ్వడం ఆపేసి 5వ ఆజ్ఞ నుంచి ఫాలో అవుతాం. జనాలు దేవుని ఆజ్ఞను కూడా వాళ్ళ వైపు తిప్పేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడా తల్లిదండ్రులా? తల్లిదండ్రులే అండి. దేవుడు చెప్పినలా నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నారుగా. ద్వేషింపకుంటే అనే మాట మన మామూలు వాడుక భాషలో తెలుగులో వింటే ద్వేషించడం అంటే ఏంటి? అసహించుకోవడం, తిట్టడం, దూషించడం. కానీ హిబ్రూ పదంలో అసలైన అర్థం ఏంటంటే ద్వేషించడం అంటే, మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 10:37 చదవండి. కరెక్ట్ అర్థం అక్కడ ఉంది. ద్వేషించడం అంటే ఏంటి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇది ద్వేషించడం అంటే ఆయన కంటే ఎక్కువగా ప్రేమించకూడదు ఎవరిని. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు ఉన్నారు. భర్త ఏమో సినిమాకి వెళ్దాం రా అంటాడు. బైబిల్ ఏం సెలవిస్తుంది? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? నీ భర్తకు లోబడి ఉండు. భర్త ఏమడుగుతున్నాడు? క్రైస్తవులే, సినిమాకి వెళ్దాం రా అంటాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళి నీ భర్త రమ్మంటే సినిమాకి నువ్వు వెళ్ళవా? బైబిల్ ఏం చెప్తుంది? నీ భర్తకు లోబడి ఉండమని చెప్పలేదా? అర్థమైందా? ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి? అందుకే భార్యనైనా ద్వేషించమన్నారు, భర్తనైనా ద్వేషించమన్నారు, లేకపోతే నా వాడు కాదు. దేవుని వాక్యము ముందు తెచ్చి పెట్టి ఇప్పుడు ప్రస్తుత సమాజం అంతా చేస్తున్న తప్పులు ఏంటంటే, దేనికి ఆ వాక్యం చెప్పారు, ఎందుకు చెప్పారు అనేది పక్కన పెట్టేసి ఇలాంటి వచనాలు చూపించేసి వాళ్ళు లోబడిపోయాలి. ఇప్పుడు భర్త ఏమంటాడు? బైబిల్ ఏం సెలవిస్తుంది? భర్తకు లోబడమని చెప్పిందా లేదా? మన పాస్టర్ గారు ఏం చెప్పారు? భర్తకు లోబడమని చెప్పారు లేదా? నువ్వు సినిమాకి రావాల్సిందే నాతో పాటు. వెంటనే వెళ్ళిపోతారు, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడు ఏమంటారు దాన్ని? నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించావా, నువ్వు నా శిష్యుడు కానేరవు. ఈరోజు అనేక మంది ఇందులో పడిపోయి దేవుణ్ణి దూరం చేసుకొని శిష్యులుగా ఉండలేక అటు ఇటు కాని నులువెచ్చని క్రైస్తవుల్లాగా మారిపోయి ఎంతమంది కుటుంబాల్లో కన్నీరు. చూడండి, యేసయ్య కండిషన్ పెడతారు, తనతో సహా ద్వేషించుకుంటే. ఇప్పుడు చూడండి, మనల్ని కూడా మనం ద్వేషించుకోవాలంట, మనల్ని కూడా మనం ఎక్కువ ప్రేమించకూడదంట, దేవుణ్ణే ప్రేమించాలి. శిష్యులకి ఆ సమయంలో దేవుడు పెట్టిన కండిషన్ ఎల్లప్పుడూ 3.5 సంవత్సరం ఆయనతోనే ఉండాలి, ఆయన చెప్పినట్టే చెయ్యాలి, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. శిష్యులంతా ఆయనతోనే వెళ్ళారు, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనతో ఉండి సాయంత్రం అవగానే ప్రభా వెళ్ళొస్తాం, మా భార్య సినిమాకి తీసుకెళ్ళమనింది, ప్రభా పుట్టింటికి వెళ్ళాలంట వెళ్ళేసి వస్తాం, బంధువులు ఫంక్షన్ అంట వెళ్ళేసి వస్తాం. వెళ్ళలేదండి వాళ్ళు ఎవ్వరు. యేసయ్య మరణం వరకు, మరణం తర్వాత కూడా ఎలా యేసయ్యతో ఉన్నారో అలాగే జీవితాంతం వాళ్ళు జీవించారు. ఈరోజు శిష్యులకే పరలోక రాజ్య ప్రవేశం అన్న దేవుడు, శిష్యుడిగా నువ్వు ఉన్నావా లేవా, శిష్యురాలుగా నువ్వు ఉన్నావా లేవా, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఇప్పుడు చూడండి, ఈ మీటింగ్ 10 రోజుల నుంచి 9 గంటల నుంచి 5 గంటల వరకు రండి రండి రండి. ఇప్పుడు చాలామంది లేటుగా వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఆపి ఎందుకు లేట్ అయిందో అన్నాం అనుకోండి, ఏమంటారు? మా భార్యని అక్కడ దింపి రమ్మంటే వెళ్ళానండి, నా పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి రమ్మంటే వెళ్ళానండి, లేకపోతే మా ఆయనకి వంట చేసి. ఇదే దేవుడు చెప్పింది. ఈ మొదటి ఆజ్ఞను అక్కడే ఆపేస్తున్నావు. నువ్వు దేవుని విషయంలో ఉన్నప్పుడు అంటే అలానే వంట చేసి రావద్దనా, డ్రాప్ చేసి రావద్దనా, పిల్లల్ని దేశించి రోడ్డు మీద వెళ్ళిపోండనా? నువ్వు ముందే జ్ఞానంగా ఉంటావు. నువ్వు పొద్దున్నే లేచి ముందే వంట చేసేస్తావు. ఒకవేళ దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తే పిల్లల్ని ఎవరొకరి ద్వారా సహాయం అడిగైనా పంపిస్తావు, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానని చెప్పి. లేకపోతే వాళ్ళని ఇక్కడికి తీసుకొని వస్తావు. ఈరోజు స్కూల్ వద్దు, ఏమొద్దు. ఈరోజు ఎంతమంది అండి ఈ రీజన్సే చెప్తారు. ఈరోజు ఏ పాస్టర్ వాళ్ళ సంఘాల్లో, ఏమమ్మా నేను ఆదివారం చర్చికి రాలేదు, మేమండి మా బంధువుల ఇంటికి వెళ్ళామండి, ఆదివారం నా దినము అని దేవుడు చెప్పినా నీ దినమేమో మాకు తెలియదు ప్రభువా, మాకు సమయం అంటేనే మేము వస్తాం. ఎందుకమ్మా ఆరాధనకి రావట్లేదు? నాకు హెడ్ఏక్ వచ్చిందండి, నాకు ముక్కు నొప్పి వచ్చిందండి. ఏ అమ్మ ముక్కు నొప్పి వస్తే దేవుడు అంగీకరించరా? నేను అంగీకరించలేనండి ఆయన్ని.
అంటాం మనం. చూడండి, మరొకసారి చదువుదాం. ఏమనుంది ఆ వచనము? ఎవరైతే నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. ద్వేషించడం అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమించమని చెప్పింది ఆయనే. అది ఎంత? దేవుణ్ణి మించిపోయేలా ఉండకూడదు. దేవుణ్ణి మించిపోకూడదు. ఎప్పుడు మించిపోతే కూడా అది పాపం దేవుని దృష్టిలో. ఆజ్ఞ అంటే ఆజ్ఞే. ఆజ్ఞకు వేరే ఆప్షన్లు ఉండవు, ఛాయిస్లు ఉండవు. ఆజ్ఞ అంటే ఆజ్ఞే. ఇప్పుడు చూడండి, నువ్వు విగ్రహారాధన చేయకూడదు. అసలు విగ్రహారాధన చేయొద్దన్నారు. మేము యేసయ్య బొమ్మ పెట్టుకుంటామండి, అది విగ్రహం కాదా? ఆజ్ఞను కరెక్ట్గా చూడాలి. నువ్వు ఏ విగ్రహాన్ని పెట్టుకోవద్దన్నారు. అది ఆయనది కానీ ఎవరిదైనా కానివ్వండి. మనం ఆజ్ఞను మెల్లగా తిప్పేస్తాం. యేసయ్య బొమ్మే కదా, యేసయ్య ఫోటో కదా, ఏముంది పెట్టేసుకుందాం. ఆజ్ఞను అతిక్రమించేస్తున్నాం అక్కడే. వాళ్ళు కూడా, ఇజ్రాయెల్ ప్రజలు చేసింది ఏంటి? ఒక కోడెదూడని చేసి ఆ కోడెదూడకి యెహోవా అని నామకరణం చేశారు. మరి యెహోవా దేవుడి నామంలోనే వాళ్ళు విగ్రహం పెట్టారు. దేవుడు ఊరుకున్నారా? మోషే ఊరుకున్నాడా? మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆజ్ఞని ఎలాగైనా మన వైపు తిప్పేస్తున్నాం. మనమే అంటాం దేవుని దగ్గరకు వచ్చి, నా తల్లి ఎక్కువ కదా ప్రభా, నా తండ్రి ఎక్కువ కదా ప్రభా, నా పిల్లలు ఎక్కువ కదా, నా భార్య ఎక్కువ కదా, వాళ్ళని నేను చూసుకోవాలి కదా. అందుకే యేసయ్య అన్నారు, శిష్యుడు కావాలంటే చాలా కష్టము. అందుకే వాళ్ళు ఇరుక్కు ద్వారంలో వెళ్తారు. రోజు రోజుకి ఇరుగ్గా వెళ్ళిపోతుంటారు. అంటే దేవుడు నాకంటే కొద్దిగా తక్కువ ప్రేమించంటే, ప్రేమిస్తే ఎక్కువ ప్రేమిస్తాను, లేకపోతే అస్సలు ప్రేమించాం. అంటే వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే స్థితిలో ఈరోజు మన జ్ఞానం లేదు. ఎంత అంటే నాకు ఎంత కావాలో అంత తీసుకుంటాం. నాకు ఎంత కావాలంటే అంతే. ఈరోజు ఇక్కడున్న క్రైస్తవులు ఎంతమంది ఇళ్ళలో యేసయ్య ఫోటోలు ఉన్నాయండి? విగ్రహంను చేసుకోవద్దంటే ఆజ్ఞ అలా చెప్పాలా? యేసయ్య విగ్రహం పెట్టుకోమన్నారు. మాకు అర్థమైపోయింది అది. వాళ్ళందరినీ రేపు తీర్పు తీరుస్తారంట. దేవుడు ఇలాగే అడుగుతారంట, నేను ఏ విగ్రహం వద్దన్నా, నువ్వు నా పేరు చెప్పి విగ్రహం ఎలా పెట్టుకుంటావు? వీళ్ళందరూ పొట్టు వలె జల్లించేస్తారంటండి దేవుడు. కాబట్టి దేవుని మాట ఆజ్ఞ లాంటిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మొదటి కండిషన్ మనలో ఎంతమంది ఫాలో అవుతున్నాం, ప్రయత్నిస్తున్నాం అనేది చెక్ చేసుకోండి. చివరిలో నేను చెప్తాను అసలు శిష్యులు ఎవరు అనేది. రెండవ కండిషన్, దాని కింద వచ్చిన చూడండి, లూకాసు వార్త 14:27. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల నా శిష్యుడు కానేరడు. ఏం చేయాలంట? మనమంతా మన సిలువ ఎత్తుకొని యేసయ్యని వెంబడించాలంట. ఒకవేళ వెంబడించకపోతే, ఇప్పుడు చూడండి, నేను మామూలుగా వెంబడిస్తా, శిష్యుడు కాదు. వెంబడిస్తాను కదా ప్రభా, వెనకాల 100 మంది వెంబడిస్తున్నారు. వాళ్ళంతా దేన్ని వెంబడిస్తున్నారు? నీ కోసం శ్రమ పడతాం, నీ కోసం కోల్పోతాం, నీ కోసం ప్రాణం ఇస్తాం అన్నటోళ్ళు కాదంట వెంబడించే వాళ్ళంతా యేసయ్య ఏమిస్తారు? ఈరోజు ఈ మీటింగ్కి వస్తే ఏమొస్తుంది? ఈరోజు ఈ మీటింగ్కి వస్తే ఉద్యోగం వస్తుందేమో, ఈరోజు ఈ మీటింగ్కి వస్తే పెళ్ళి అయిపోతుందేమో, ఈరోజు ఈ మీటింగ్కి వస్తే డబ్బులు వస్తాయేమో, ఈరోజు ఈ మీటింగ్కి వస్తే మాకేదో వస్తుందేమో. అందుకే వాళ్ళని చూసి యేసయ్య అన్నారంట, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తా నాకు తెలియదు, మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. సిలువ అంటే ఏంటి? శ్రమ. యేసయ్యను వెంబడించడమే బహుశ్రమ. యేసయ్యను నిజంగా వెంబడించేవాడికి ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు అవమానాలే, ఎప్పుడు నిందలే. సిలువ అంటే శాపకరమైంది. ఈరోజు నీ సిలువను ఎత్తుకొని వెంబడించి ఇంకా శ్రమే. ఒకవేళ నీ దగ్గర ఏముందా, నేను కోల్పోతాను యేసయ్య, నా వల్ల నేను అంతే భరిస్తాను యేసయ్య. ఈరోజు మనలో ఎంతమందికి అలా ఉంది? మనం అసలు దేనికి వెంబడిస్తున్నాం? కోల్పోవడానికి వెంబడిస్తున్నామా, పొందుకోవడానికి వెంబడిస్తున్నామా? పరలోక రాజ్యాన్ని ఆయన కోల్పోయి, పరలోక సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం అంట, ఆ సింహాసనం నుంచి ఒక వెలుగు బయలుదేరిందంట. ఆ వెలుగే ప్రపంచంలో ఉన్న అన్ని నక్షత్రాలను, గ్రహాలన్నింటినీ వెలిగిస్తుందంట. అంత పెద్ద వెలుగు కలిగిన సింహాసనం మీద రారాజుగా కూర్చోవలసిన ఆయన మట్టి మనిషిలాగా మారిపోయి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, కోల్పోతేనే నువ్వు నేను అది పొందుకుంటామని పరలోక రాజ్యం. చప్పట్లు కొట్టండి. మరి ఒక క్రైస్తవుడుగా, ఒక శిష్యుడుగా
నువ్వు ఏం కోల్పోతున్నావు రోజు రోజుకి. ఏ రోజైనా ఏసై దగ్గరకు వచ్చి ఎక్కువైపోయింది ఏసయ్య, కోల్పోవాలని ఆశపడుతున్నా అనే మనస్సు ఉందా? సిలువ అనగానే శ్రమ. నీ సిలువ ఎత్తుకొని నువ్వు వెంబడిస్తున్నావా లేదా? నువ్వు వెంబడిస్తున్నావు, నీకు బాగా అర్థమవుతుంది. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్తాం, ఎక్కడ ప్రేయర్ అంటే అక్కడికి వెళ్తాం, ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం. వెంబడించే వాళ్ళు ఎంతమంది అండి సిలువను ఎత్తుకొని? చూద్దాం ఒక ఎగ్జాంపుల్. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకాయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. చాలు. యేసయ్య ప్రజలతో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా, నిత్య జీవం పొందడానికి, నిత్య జీవానికి వారసుడిగా నేను ఎలా అవ్వాలి ప్రభువా అంటే, యేసయ్య అన్నారు, నువ్వు ఆజ్ఞలు పాటించు. బాల్యము నుండి పాటిస్తూనే ఉండనయ్యా, ఒక్క ఆజ్ఞ కూడా తప్పట్లా. అప్పుడు యేసయ్య అన్నారు, నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. ఇప్పుడు చూడండి, యేసయ్య నన్ను వెంబడించి అనొచ్చుగా. అతడు సిలువ మొయ్యాలంటే తన ఆస్తిని అంతా అమ్మేయాలి. అతను ఏం చేశాడంట? బహు ఆస్తి గలవాడని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు మనల్ని వెంబడించమనేది మనకు ఉన్నవి కోల్పోమంటున్నారు. పరలోక రాజ్యంలో మీకు ధనము నేను ఇవ్వాలంటే ఈ భూమి మీద కోల్పోవడం అంటే ఏంటి? దేవుని కోసం విడిచిపెట్టేయాలి. ఈరోజు క్రైస్తవుల్లో గూగుల్లోకి వెళ్ళి డేటా కొట్టండి, ఎక్కువ సివిల్ కేసులు ఎవరు పెట్టారు? 70% క్రైస్తవులే. ఎంతమంది? 70% మంది క్రైస్తవులే తోటి అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, ఇది నా స్థలం, ఇది నా స్థలం. ఎంత స్థలము? గజం స్థలం కోసం వాళ్ళు వీళ్ళు కేసులు పెట్టుకొని తిట్టుకుంటూ కొట్టుకుంటూ వీళ్ళు పరలోక రాజ్యం వెళ్తారంటారా? దేవుడు ఏమంటున్నారంటే, ఆ వ్యక్తితో నీ ఆస్తి అమ్మి నన్ను వెంబడించు. నీకు అసలు ఈ లోకం ఎందుకు? నువ్వు తీసుకోబోంది నీకెందుకు? నువ్వు కేవలం ప్రేమ, పరిశుద్ధతను మాత్రమే పరలోకానికి తెస్తావు. నువ్వు ఏది తీసుకెళ్ళావు అంటే కూడా వాక్యం వింటాం, అవును ప్రభు అంటాం, అంగీకరిస్తామంటాం. వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటి? నాది నేనే సంపాదించుకుని ఎవ్వరికి ఇవ్వకూడదు. ఈరోజు ఇలా వెంబడిస్తుంటే దేవుడు దుఃఖపడుతున్నారండి. ఏం కోల్పోవు నువ్వు? నీ పేరును కోల్పోవడానికి ఇష్టపడవు. నీకు ఉన్నది ఏది ఇతరులకు ఇవ్వడానికి ఇష్టం ఉండదు. సిలువ అంటే అనుభవం అంట. మరణ అనుభవంలోకి వెళ్ళిపోవడం అంట సిలువ అంటే. ఇంకా మరణానికి సిద్ధపడిన వ్యక్తికి ఏమైనా కోరికలు ఉంటాయా? ఏమైనా ఉంటాయి? ఎవరన్నా వచ్చి రేపు ఈ టైం కల్లా నువ్వు చచ్చిపోతావు అంటే ఆ మరణ అనుభవంలో ఉండే వ్యక్తికి అప్పుడు ఏమైనా కోరికలు ఉంటాయా? లోకస్తులకైతే ఉంటాయి, ఈ 24 గంటలు బాగా బతికేద్దాం. కానీ ఒక క్రైస్తవుడికి ఎలా ఉంటుంది మరణానుభవం అంటే? అమ్మో ప్రభువా, అలా బతకాలంట సిలువను మోసుకొని వెళ్ళేవాడు. ఇంకా రేపు నేను చచ్చిపోతాను, ఈ రాత్రి కళ్ళు మూస్తే రేపు పొద్దున్న తెరుస్తాను లేదో, ప్రభువా నా పాపాలన్నీ క్షమించండి, పాపాలు ఒప్పుకోవాలంట, విడిచిపెట్టండి అన్నీ ఒప్పేసుకొని దేవుని పాదాలు పట్టుకొని. సిలువ పైన ఉన్న దొంగ మరణానుభవంలో ఏం కోరాడు? అయ్యా మీ రాజ్యంతో మీరు వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, చాలు, జ్ఞాపకం చేసుకో చాలు. అంతేగాని నువ్వు వచ్చాక అవన్నీ నాకు ఇవ్వండి అయ్యా, వీళ్ళందరి మీద కక్ష తీర్చుకుంటా ప్రభా, నన్ను అన్యాయంగా చంపుతారు ప్రభా, ఇదేమనట్లా. నువ్వు ఈ రాత్రి ఎలా పడుకుంటాను? ప్రతి రాత్రి ఎలా పడుకుంటాను? మరణానుభవంలో రేపు ఏమైపోతుందో అంటున్నావా? లేకపోతే ఇంకా ప్రభా రేపు నా జీవితం ఇలా గొప్పగా ఉండాలి, నేను అలా కనపడాలి అందరికీ, నేను ఇది అది అని అంటే వాళ్ళు దేవుని దృష్టిలో శిష్యులు కాదు. 3వ కండిషన్ చూద్దాం. అదే లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. చూడండి ఏమని చెప్తున్నారు? తనకు ఉన్నదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎప్పటికీ మొత్తం విడిచిపెట్టేయాలంట. ఏది పెట్టుకోకూడదు. ఇంకా నువ్వు ఏదైనా పెట్టుకున్నావా శిష్యుడు మాత్రం కాలేవు. ఇప్పుడు ఈ 3 ఆజ్ఞలు దేవుడు తీసుకొని శిష్యులకు చెప్పినప్పుడు, ఆ తర్వాత యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయిన శిష్యులు ఈ 3 ఆజ్ఞలు చెప్పడం మొదలుపెట్టారు ప్రజలకి. ప్రజలంట పిచ్చోళ్ళు అయిపోయినారంట. అమ్మో మేమైతే చేసేస్తాం. వెంటనే దేవుడు చెప్పారు కదా, మొత్తము అపోస్తుల పాదాల దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ ఆస్తులు, పొలాలు, భూములన్నీ వచ్చి మాకొద్దయ్యా ఇంకెందుకు, దేవుడు ఆజ్ఞ పెట్టారు కదా, ఏది పెట్టుకోవద్దన్నారుగా,
మరి ఈరోజు ఎవరు వెంబడిస్తున్నారు? దేనికి వెంబడిస్తున్నారు? మనలో మన మాట చెప్పండి, దేనికి వెంబడిస్తున్నాం? యూత్ అంతా దేనికి వెంబడిస్తారు? నాకు జాబ్ ఇవ్వండి ప్రభా, నాకు పెళ్లి చేయండి ప్రభా. పెళ్ళైన వాళ్ళు ఏమి వెంబడిస్తారు? నాకు పిల్లల్ని పాపల్ని ఇవ్వండి ప్రభా. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏం వెంబడిస్తారు? మంచి ఇల్లు ఇవ్వండి ప్రభా. బాగా కొంచెం సెటిల్ అయిన వాళ్ళు ఏమడుగుతారు? కారు ఇవ్వండి ప్రభా. అంతేనా? అసలు ఆయన ఏమంటున్నారు? ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి ఇంక ఏది పెట్టుకోవద్దు. ఒకవేళ ఊడ్చిపెట్టలేదా అంటే ఓన్లీ ఆస్తి అంటారా? ఆస్తి లేని వాళ్ళు ఏం ఊడ్చిపెట్టాలి? ఇప్పుడు కొంతమంది ఏమంటారు, అమ్మయ్య ఈ ఆజ్ఞ మా జీవితాల్లో దేవుడే నెరవేర్చేశారు, మాకేం లేవు. అంతేనా? దేవుడే నెరవేర్చేశారండి. కలిగినంతయు విడిచిపెట్టడం అంటే స్వంత లాభాలను విడిచిపెట్టాలి. అది ఏ లాభం కానివ్వండి, డబ్బు లాభం కానివ్వండి, పేరు లాభం కానివ్వండి, ఏ లాభాన్నైనా నాది కాదనుకోవాలి. ఈరోజు మనం చేసే ప్రతి పనికి ఏది కోరుకుంటున్నాం? మళ్ళీ మనం మాట్లాడుకుందాం, నేను నాతో సహా ప్రతి దానికి ఏం కోరుకుంటాం? కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా బతకాలంట. ఈరోజు ప్రార్థన చేశానని 10 మంది చేత గుర్తింపబడాలి మనం. అవునా కాదా? అందరిలో ఉంది ఈ లక్షణం, ఒక్కరిలో కాదు. మనం ఇప్పుడు చూడండి, ప్రతిదీ లాభం ఎలా వస్తుందా అని ఎదురు చూస్తాం. యేసయ్య అన్నారు, అసలు నువ్వు లాభమే కోరుకోవద్దు. నువ్వు లాభం కోరుకున్నావా, నీకు పరలోక రాజ్యంలో ఏమి దొరకదు. అందరి కోరిక ఉంటుంది, ఎవరు తగినట్టు వాళ్ళ కోరిక. బాగా డబ్బు ఉన్న వాళ్ళకి నేను పెద్ద బంగ్లాలో ఉండాలి, తక్కువ కోరుకున్న వాళ్ళకి ఒక చిన్న దాంట్లో ఉండాలి, ఇంకా తక్కువ నేను ఒక చిన్న దాంట్లో ఉండాలి. కోరిక లేనివాడు ఎవరు? యేసయ్య అంటారు, కోరిక లేకుండా బతకమంటున్నారు. చాలా కష్టమైంది ఇది, చాలా కఠినమైన కండిషన్లు ఇవి. సివిల్స్ ఎగ్జాము రాయాలని ఎంతోమందికి భారతదేశంలో ఆశ ఉంటుంది. ఎంతమందికి ఇక్కడ కలెక్టర్ కావాలని, ఎస్పీలు కావాలని ఆశ ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళని చూసినప్పుడు, ఎప్పుడైనా కలెక్టర్ని చూసినప్పుడు కలెక్టర్ అవ్వాలి, మంచి పోలీస్ ఆఫీసర్ని చూసినప్పుడు నేను కూడా ఇలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఉంటుందా? ఎందుకు ఉంటుంది? అవి చూసినప్పుడు అబ్బా ఏం కనపడతారు వాళ్ళు, అసలుకి వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ నడక కానీ. ఇప్పుడు చూడండి, మొన్న ఒక వీడియో చూసా, ఒక పోలీస్ ఆఫీసరు ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఎస్పీజీ సెక్యూరిటీ అని ఉంటుంది. అతడు ఆల్రెడీ ఎస్పీ అంట, ఎస్పీలనే ఎస్పీజీలోకి తీసుకుంటారంట. ఒక జిల్లాకి ఎస్పీగా పనిచేసిన వ్యక్తే 50 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినప్పుడు మోడీకి సెక్యూరిటీగా వాళ్ళకు టెస్ట్ పెడతారంట. ఆ టెస్ట్ చెప్తా చూడండి, 48 అవర్స్ టెస్ట్ అంట. ఎన్ని గంటలు అంటే 2 రోజులు. పొద్దున్న 5కి స్టార్ట్ అవుతుందంట ఫస్ట్ టెస్టు. ఇంత గ్లాసులో టీ ఇచ్చి 12 కిలోమీటర్లు పరిగెత్తమంటారంట. ఇంత గ్లాస్లో పొద్దున్న 5కి నిద్ర లేపగానే ఇంత గ్లాస్ టీ ఇచ్చి 12 కిలోమీటర్లు నడవమంటారు, పరిగెత్తమంటారంట. తర్వాత ఏమి టిఫిన్ పెడతారా? టిఫిన్ బెటరంట. కొండ ఎక్కమంటారంట, ట్రెక్కింగ్ చేయమంటారంట. 48 గంటలు చుక్క నిద్ర కూడా ఉండకూడదంట. మరి మోడీకి సెక్యూరిటీ ఉండాలంటే ఆడు బాగా పొట్టేసుకుని ఇలా కూర్చొని కారులో మోడీ పక్కన పోతే నిద్రపోయినాడు అనుకో, ఎవరు వచ్చి అటాక్ చేస్తే 48 గంటలు నిద్ర ఉండకుండా, తిండి పెట్టకుండా వాళ్ళని అంత కఠినంగా పరీక్షిస్తారంట. సో 100 మందికి పెడతారంట. ఎంతమంది సెలెక్ట్ చేస్తారంట? 100 మందిలో ఒక్కరిని సెలెక్ట్ చేస్తారంట. 48 గంటలు టెస్ట్ పెట్టి వాళ్ళంతా ఇంకా మేము అయిపోతామంటే వాళ్ళు చెప్పే కండిషన్లు ఏముంటాయంట తెలుసా? నీ మొహం కొంచెం డల్గా పెట్టావు, మోడీతో అలా ఉన్నప్పుడు పెట్టకూడదు, రిజెక్ట్ అయిపోయినావు పో అంటారంట. 48 గంటలు పరిగెత్తించి కూర్చోబెట్టి తిండి పెట్టక నిలబడుకొనే ఉండమని ఎక్సర్సైజులు చేపించి కొండలు ఎక్కించి ఫేస్ మాత్రం డల్గా పెట్టకూడదంట. పెడితే నువ్వు మోడీతో ఉంటే మన దేశం పరువు ఏమైపోతుంది? అలాగే ఉండాలి. ఎలా ఉండాలంట? ఒక బిర్యానీ తిన్న వ్యక్తిలాగా ఇలా ఉండాలంట. మళ్ళీ ఒక మోడీకే అన్ని కండిషన్లు పెడితే సింహాసనం ఎదుట నిలబడాలి నువ్వు నేను. ధవలవర్ణుడుగా రక్తవర్ణుడుగా ఉన్న ఆ దేవుని సింహాసనం ముందు ఇలా నిలబడినావు అనుకో, ఎవరికి అవమానం? అందుకే ఈ కండిషన్లు. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు ఏ కోరిక వద్దన్నారు, అక్కడికి వెళ్ళాక సాతాను గారికి పుట్టినట్టు మనకు పుడితే ఈ సింహాసనం ఏదో బాగుందే, భూమి మీద ఉన్నప్పుడు మేము వేసుకున్నామే, ఇక్కడ కొద్దిగా పక్కన వేసుకుంటే ఎలా ఉంటుంది? సో 3 కండిషన్లు ఏంటి? మొదటి కండిషన్ ఏంటి? అందరినీ ప్రేమించాలి, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు. కానీ
దేవుడి కంటే ఎవరు ఎక్కువ కాకుండా ప్రేమించడమే శిష్యులకు ఉండాల్సిన మొదటి కండిషన్. రెండవ కండిషన్, తన సిలువను మోసుకుని యేసయ్యను తన సిలువను ఎత్తుకొనే మోయాలి. ప్రభు బైబిల్ పట్టుకొని మోస్తా, ప్రభు బ్యాగ్ పట్టుకొని మోస్తా, బాగా మోస్తా. సిలువను ఎత్తుకొని అంటే సిలువలో నుంచి కోల్పోతుంటాం. సిలువ మోస్తుంటే శక్తి కోల్పోతుంటాం, బలం కోల్పోతుంటాం. మనుషులు మనం సిలువను పట్టుకొని చూస్తే ఏమంటుంటారు? ఎంత టీవీగా వస్తున్నాడు ఈ బిడ్డ అంటారా? ఈడొక శపితమైన వీడు చూడు, అన్నీ కోల్పోతుంటాం ఇంకంతే. మూడవది ఏంటి? తనకు కలిగినదంతయు విడిచిపెట్టాలి. తనకు కలిగినదంతయు విడిచిపెట్టాలంట. నీకున్న ఇష్టాలు, నీకున్న కోరికలు. అందుకే పౌలు గారు అంటారు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. చూడండి, ఏవేవి లాభకరమో. మీరు మా ఇంటికి వస్తే మీకు బ్యానర్ రేపిస్తాం. మీరు రోడ్డు పైన ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఓకే, రోడ్డు పైన కూర్చుంటారు. ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నారంట. ఈరోజు వెంబడించే మనము లాభంగా పొందుకోవాలనే చూస్తున్నాం, కానీ నష్టపరుచుకునే స్థితిలో ఉన్నప్పుడే వాళ్ళు శిష్యులుగా మార్చబడతారు. ఇంకా చదవమ్మది. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తం ఏం చేశాడంట? మొత్తం నష్టపరుచుకున్నాడండి. ఏది వాడుకోవాలా, లాభంగా దేన్ని చూడాల, సమస్తాన్ని నష్టపరుచుకొని ఏమైపోయినాడు? శిష్యుడిగా, అపోస్తలుడుగా మారిపోయారు. చూడండి, ఓన్లీ శిష్యులే అపోస్తలులా? కాదు, అపోస్తలు వేరు, వాళ్ళు పిలువబడిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా శిష్యులు. ఒక మాట చదువుతా చూడండి. యేసయ్య కొరకు మన స్వంత లాభాలను, కోరికలను విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉంటే తప్ప ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయతలో పరిపూర్ణులు అవ్వడానికి దేవుడు మనకు అవసరమైన వనరులను ఇవ్వరు. నువ్వు కోల్పోవడానికి ఇష్టపడితేనే, కోల్పోవడం మొదలు పెడితేనే నువ్వు ఆత్మీయంగా పరిపూర్ణ అవ్వడానికి దేవుడు ఏమేం కావాలో ఇస్తూ ఉంటారంట. మనం ఏమీ విడిచిపెట్టమంటే దేవుడు కూడా ఏ వనరులు ఇవ్వరంట. ఒక మంచి ప్రశ్న వేస్తాను, మీ విలువైన చేతులు ఎత్తి సమాధానం చెప్పండి. 3 సంవత్సరాలు లేకపోతే ముందు నుంచి యేసయ్యను ఎంతమంది వెంబడిస్తున్నారు? మీరు యేసయ్యను వెంబడించట్లో 3 years, 3 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయి అన్న వాళ్ళు చేయొద్దండి. 3 సంవత్సరాలు ఖచ్చితంగానా? 3 సంవత్సరాలు చాలు, ఓకేనా? ఓకే, ఇది గుర్తుపెట్టుకుందాం. యేసయ్యను కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెంబడించారు? 3.5 సంవత్సరాలేనా? అలా ఏమైపోయారు? ఇతరులని శిష్యులు చేయడానికి బయలుదేరినారంట. మనం ఎంతమందిని తయారు చేస్తున్నాం? ఎందుకు తెలుసా? మనం చెప్పం ఎవరికి, మనం చెయ్యింది ఎలా చెప్తాం? అందుకే మనం శిష్యులుగా ఇతరులను చేయడానికి ఇష్టపడట్లా. అందుకే మనం ఎంచుకున్న పందా ఏంటంటే, నేను సువార్త వేసేస్తాలే, చాలు, వెళ్ళి యేసయ్య కోసం రక్తం గార్చారు, ప్రాణం పెట్టారు, యేసయ్య నమ్మకం, ఇంతే. ఈ ఒక్క మాటే. ఎలాంటి సువార్త చేయమన్నారు? శిష్యులుగా చెయ్యండి అనే సువార్త చేయమన్నారు. శిష్యులుగా చేయాలనుకో మనం ఏం చెప్పాలి? వెళ్ళి నువ్వు దేవుని తప్ప ఎవరిని ఎక్కువ ప్రేమించొద్దు అని చెప్పాలి. మనం చెయ్యం కాబట్టి మనం ఇతరులకు చెప్పం. సిలువను ఎత్తుకొని మొయ్యి అని చెప్పాలి. మనం సిలువను ఎత్తుకొని మొయ్యకుండా మనమే ఏం చెప్తాం? నేను దానికోసం వస్తాను, దీనికోసం వస్తాను యేసయ్య దగ్గర అంటాం కాబట్టి ఎవరికి చెప్పలేం. 3వ కండిషన్ ఏంటి? సమస్తమును విడిచిపెట్టాలి. మనమే విడిచిపెట్టాం. ఇహలోకంలో అన్నీ కావాలంటాం మనమే. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇతరులకు చెప్పని వారుగా ఉంటూ మనము చెయ్యం, ఇతరులకు చెప్పం. ఎందుకు? ఒకవేళ చెప్తే వాళ్ళు ఏమంటారు? నువ్వు విడిచిపెట్టావా అని అంటారు. నువ్వు యేసయ్యని అన్నిట్లో ప్రేమిస్తున్నావా మనల్ని ప్రశ్న అడుగుతారు. అప్పుడు మనం ఏం చేస్తాం? తల దించుకుంటున్నాం, కానీ మనం ఎవరం సమాధానం చెప్పలేకపోతున్నాం. కాబట్టి యేసయ్య పెట్టిన ఈ 3 కండిషన్లు ఎవరైతే ఈ 3 కండిషన్లు ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళే శిష్యులుగా మారుతారు. ఇప్పుడు శిష్యుల కండిషన్లు చూసాం. శిష్యుల గురి ఏముంటుంది? అపోస్తల కార్యం చూద్దాం, 14:21. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఇకొనియోనుకును, అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి
విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించారంట. శిష్యులు ఏం గురి పెట్టుకొని ఉండాలంట? విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అనేక శ్రమలు, నువ్వు 100 అయితే నేను 200, నేను 300 భరిస్తా. శ్రమలు భరించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే ఏకైక గురి పెట్టుకొని పౌలు గారు వాళ్ళందరినీ హెచ్చరించారంట. ఇది మన గురి, ఇది నేను మీకోసం నేను కూడా భరిస్తున్నా. పౌలు గారు ఎన్ని శ్రమలు పడినారు కాబట్టి అందరినీ పడండి శ్రమలు, మనం శ్రమలు పడాలి. కానీ మనమేమంటాం? ఏ సేవకుడి దగ్గరికైనా వచ్చి ఏం ప్రార్థన చేసుకుంటాం? శ్రమలు పోవాలి, ప్రార్థన చేయండి. శ్రమ పోవాలి, ఈ శ్రమ భరించలేకపోతున్నాం. శిష్యులకి నియమం ఏంటంట? నువ్వు భరించాల్సిందే, నువ్వు సహించాల్సిందే, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నువ్వు శ్రమ పడితేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. సరే, బహుమానులు ఏముంటాయి? ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు శిష్యులకంట బహుమానులు ఏంటంటే జీవవృక్ష ఫలము తిన్నిస్తారంట, జీవ కిరీటం ఇస్తారంట, కొత్త పేరు పెడతారంట, 1000 ఏళ్ల పరిపాలనలో రాజదండం ఇచ్చి అధికారం చలాయించమంటారంట, వాళ్ళతో కలిసి భోజనం చేస్తారంట. వాళ్ళందరూని తండ్రి సింహాసనం మీద ఎలా కూర్చున్నారో జయించి మనందరినీ కూడా అక్కడ కూర్చోబెడతారంట. అంతేకాని వేరేవి ఏమి ఇక్కడ ఇస్తున్నాను లేదు. కాబట్టి ఇప్పుడు శిష్యులమా క్రైస్తవులమా? అపోస్తుల కార్యం 11:26 అందరు తీసి చూడండి దయచేసి. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం. ఒక సంవత్సరమంతయు సంఘములో నుండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులు ఏమని పిలువబడ్డారంట? అంత్యోక్యలో ఫస్ట్ టైం శిష్యుల్నే క్రైస్తవులను పిలిచారంట. అర్థమైందా? మనం అంతే ఎవరం చెప్పండి? ఫస్ట్ టైం చరిత్రలో అంత్యోక్యలో శిష్యులకు కొత్త పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టారంట. శిష్యులు అనకుండా క్రీస్తుని వెంబడించేవారు కాబట్టి క్రైస్తవులు. ఇప్పుడు మనం ఎవరం? శిష్యులు ఎవరు? ఇప్పుడు ఒక క్లారిటీ రావాలి. శిష్యుడు అయితే ఈ 3 పాటిస్తున్నావా? ఆ శిష్యులనే క్రైస్తవులను పిలవడం మొదలు పెట్టారంట. మీరేంటో చెప్పండి, శిష్యులా క్రైస్తవులా? 2 ఒకటే అని బైబిల్ సెలవిస్తుంది. మరి నువ్వు అసలు శిష్యుడువా అన్యుడువా? యేసయ్యను వెంబడిస్తున్నావా, కండిషన్లతో వెంబడిస్తున్నావా? పరలోక రాజ్యం ఎవరికనరా? ఎవరైతే విశ్వాసములో నిలకడగా ఉంటూ అనేక శ్రమలు అనుభవిస్తూ నిత్య జీవానికి పోవాలనే ఆశతో బ్రతికేవారంట. అసలు మనం పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్టున్నాం. మనకు ఫస్ట్ వచ్చేది ఏంటి? కాలింగ్ బెల్ కొట్టి అవిశ్వాసం వెంటనే వచ్చేస్తుంది. 2 శ్రమ దరిదాపుల్లో ఉన్న వెంటనే అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి శ్రమ రాకూడదు ప్రార్థన చేయండి. ఆయనేమో శ్రమను భరించు, వాళ్ళే పరలోక రాజ్యంలోకి అడుగు పెడతారు అంటే ఇప్పుడు క్రైస్తవ్యాన్ని తిప్పేసి సేవకుల్నే దారి తప్పేలా చేసేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఒకప్పుడు వీళ్ళంతా ఏం చెప్పారంట? హెచ్చరించారంట. పౌలు, విశ్వాసంలో నిలకడగా ఉండు, శ్రమలు వస్తాయి, ఎక్కువ రావాలని కోరుకో, భరించు, పరలోక రాజ్యం చేరు, హెచ్చరించి వెళ్ళిపోయాడంట సంఘాన్ని పౌలు. ఇప్పుడు మేము అలా చెప్తే ఏం చేస్తారు? నువ్వు కాకపోతే ఇంకో పాస్టర్ దగ్గర పోతాం, ఆయన ప్రేయర్ చేస్తే అసలు శ్రమే రాదు. శ్రమలు రావా? క్రైస్తవులకి మన తండ్రి క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. ఆయన ఏం పొందాడు ఈ భూమి మీద? మొత్తం శ్రమలే, మొత్తం అవమానాలే, మొత్తం నిందలే. అలా పొందిన ఆయన పునరుద్ధరణపై అక్కడ ఏం చేస్తున్నారు? పక్కన నిలబడుకున్నారా? సింహాసనాసీనుడుగా ఉన్నారు. అక్కడ సింహాసనం రావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? వచ్చింది పొందాలి. ఇక్కడ వద్దు అంటే అక్కడ ఏం పొందాలని? నరకంలో వద్దన్నా శ్రమ పెడతారు. అది శ్రమ ప్లేస్, కేర్ ఆఫ్ శ్రమ, అది నరకం. కాబట్టి అసలు మన శిష్యులమా దొంగ శిష్యులమా? 3 పాయింట్లు పరీక్షించుకోండి దయచేసి. ప్రతి ఒక్కరు పరీక్షించుకుందాం. 1 నిమిషం కన్నీళ్ళతో దేవునికి క్షమాపణ చెప్పి, అయ్యా
అయ్యా గుడ్డిగా వెంబడిస్తున్నాను ప్రభా, అసలు ఈ 3 లక్షణాలు కలిగి నేను జీవించట్లేదు ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. ఈరోజు నుంచి నిజమైన శిష్యుడిగా శిష్యురాలుగా నేను బ్రతుకుతాను తండ్రి. యేసయ్య రక్తంలో నా పాపాన్ని కడిగి శుద్ధీకరించండి ప్రభా. ప్రభా, దేవాది దేవుడిగా మీరు పెట్టిన కండిషనే నేను పాటించట్లేదు ప్రభా. నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నాను ప్రభా, మీకంటే నన్నే ఎక్కువగా ప్రేమించుకుంటున్నానయ్యా. మీకంటే ప్రభువా లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా, పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను తండ్రి. నన్ను క్షమించండి ప్రభువా అని ప్రతి ఒక్కరం వేడుకుందాం.